సోనీ లివ్ ఓటీటీ వేదికగా మలయాళం మూవీ పని తెలుగు డబ్బింగ్ వర్షన్ మనకు స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంలో జోజు జార్జ్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన హీరోగా రూపొందిన సినిమానే పని. ఈ మూవీకి స్టోరీ అందించినది, దర్శకత్వం వహించినది జోజు జార్జ్ కావడం విశేషమనే చెప్పాలి. మరి జోజు జార్జ్ హీరోగా నటిస్తూ మొదటిసారిగా దర్శకత్వం వహించిన పని మూవీ ఎలా ఉంది అనేది మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇక స్టోరీ విషయానికి వస్తే, త్రిశూర్లో గిరి, జోజు జార్జ్, అతని భార్య గౌరీ అభినయ నివసిస్తూ ఉంటారు. గిరి అక్కడ గ్యాంగ్స్టర్, అతనికి సపోర్ట్ గా డేవిడ్, కుర్విల్లా, సాజీ ఉంటారు. వాళ్ళంతా కూడా కాలేజీ రోజుల నుంచే ఫ్రెండ్స్ గా ఉంటారు. ఇక ఇప్పుడు కూడా వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉంటూ ఉంటారు. అందువలన వాళ్ళను టచ్ చేయడానికి ఆ ప్రాంతంలో అందరూ భయపడుతూ ఉంటారు. కొత్తగా వచ్చిన కమిషనర్ రంజిత్ వెలాయుధన్ వాళ్ళని గురించి ఆరా తీస్తూ ఇక అదే ఊర్లో సెబాస్టియన్, సీజు ఒక మెకానిక్ షెడ్ లో పనిచేస్తూ ఉంటారు. ఇద్దరు కూడా ఆకతాయి కుర్రాలు. ఈజీ మనీ కోసం ఏం చేయడానికైనా వెనకాడరు. గిరి గురించి, అతని బ్యాక్గ్రౌండ్ గురించి సెబాస్టియన్ కి గానీ సీజుకు గానీ తెలియదు. అందువలన ఒక సూపర్ మార్కెట్ లో గౌరీ పట్ల అసభ్యంగా ప్రవర్తించి గిరి చేతిలో తన్నులు తింటారు. వాళ్ళిద్దరూ ఆకతాయిలు, అంతకు మించి భయపెట్టవలసిన పని లేదని గిరి వదిలేస్తాడు. కానీ ఆ కుర్రాలిద్దరూ ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. తమను అవమానపరిచిన గిరిని భయంతో పరుగులు పెట్టించాలని సెబాస్టియన్, సీజు నిర్ణయించుకుంటారు. మరి అప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కారణంగా గిరి ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది? మరి అప్పుడు గిరి ఏం చేస్తాడు అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాలి. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే, ఈ మూవీ గ్యాంగ్స్టర్ నేపథ్యంలో వచ్చిన ఒక థ్రిల్లింగ్ మూవీ అయితే చెప్పొచ్చు. చిన్నపాటి మెసేజ్ కూడా ఉంటది ఇందులో, తప్పక చూడొచ్చు. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓటీటీలో విడుదలయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అలాగే థియేటర్ లో విడుదలైన మూవీస్ కి సంబంధించిన కలెక్షన్ల వీడియోస్ కూడా రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి ఈ రెండింటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక విశ్లేషణలోకి వెళ్ళినట్లయితే, సాధారణంగా గ్యాంగ్స్టర్ కథల్లో హీరో విలను సమవుజ్జులుగా ఉంటారు. నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక నలుగురు స్నేహితులతో కలిసి 400 మంది అనుచరులతో ఏర్పాటు చేసుకున్న ఒక గ్యాంగే ఉంటది. మరి ఆ గ్యాంగ్ ను కొత్తగా రౌడీజం మొదలుపెట్టిన ఇద్దరు ఆకతాయిలు వాళ్ళను ఎదిరించి ఎలా పోరాడారు అనేది కొత్తగా చూపించారు ఈ సినిమాలో. అయితే ఒక వైపున యాక్షన్, మరో వైపున ఎమోషన్ ను సమపాలలో కలుపుకొని ఈ కథ పరిగెడుతూ ఉంటుంది. స్ట్రాంగ్ అయిన స్టోరీకి సరైన స్క్రీన్ ప్లే తోడు కావడం వలన మరింత ఆసక్తికరంగా నెక్స్ట్ ఏం జరగనుందా అనే ఒక ఉత్కంఠ పెరుగుతూ పోతుంది. ఒక్కోసారి చిన్న చిన్న గొడవలు ఏ స్థాయి వరకు వెళ్తారు, చిన్న పామునే కదా అని వదిలేస్తే అది ఎంతటి ప్రమాదానికి కారణమవుతుంది అనేది దర్శకుడు చూపించిన విధానం అయితే ఆకట్టుకుంటుంది. ఒక అడ్రస్ అనేది లేని వారికి ఏ నేరం చేసినా తాము పట్టుబడమనే ఒక ధైర్యం ఉంటుంది. మనకు ఒక అడ్రస్ అనేది లేనప్పుడు మనలను వెతుక్కుంటూ ఎవరొస్తారు అని ఆ నేరస్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. శత్రువును తక్కువగా అంచనా వేసిన వాడు తప్పకుండా దెబ్బతింటాడు అనే విషయాన్ని కూడా ఈ కథ స్పష్టం చేస్తుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా చివరి వరకు చాలా గ్రిప్పింగ్ తో కొనసాగుతుంది. ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు ఈ మూవీ. జోజు జార్జ్ నటన, దర్శక ప్రతిభ ఈ సినిమాకైతే ప్రధానమైన బలంగా చెప్పుకోవాలి. స్టోరీని ఎప్పటికప్పుడు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన విధానం బాగుంది. ఏ సన్నివేశం కూడా అనవసరంగా అనిపించవు. ఇక అభినయ, సాగర్, సూర్యతో పాటు మిగతా ఆర్టిస్టులంతా చాలా సహజంగా చేసిర్రు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలను ఇష్టపడే వారికి అయితే తప్పకుండా ఈ సినిమా అయితే నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఇది పని మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.